ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కొనసాగుతున్న సీజేపీ ఆందోళనల నేపథ్యంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు పోలీసులు. నిరసనల ప్రభావంతో సెంట్రల్ ఢిల్లీ పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించారు. పార్లమెంట్ పరిసర ప్రాంతాల్లో కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. సీజేపీ వరుస నిరసనల నేపథ్యంలో ఢిల్లీలో హై అలర్ట్ కొనసాగుతోంది. భద్రతా కారణాల దృష్ట్యా పలు ప్రాంతాల్లో ఆంక్షలు అమలు చేస్తున్నట్లుగా సమాచారం. మెట్రో ప్రయాణికులకు ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ ముందు జాగ్రత్త చర్యలో భాగంగా 16 మెట్రో స్టేషన్లను తాత్కాలికంగా మూసివేశారు. నిరసన ప్రాంతాల చుట్టూ పోలీసుల నిఘాను మరింత పెంచారు. ఢిల్లీ మెట్రో స్టేషన్ మూసివేతపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వెంకటేష్ అందిస్తారు. కాక్రోచ్ జనతా పార్టీ నిరసనలో రాహుల్ గాంధీ ప్రధాని నివాసం వద్ద బైఠాయించి ధర్నా చేసిన నేపథ్యంలో ఢిల్లీలో పోలీసులు కఠిన ఆంక్షలు విధించారు. సెంట్రల్ ఢిల్లీలో గుండెకాయ లాంటి 16 మెట్రో స్టేషన్లను మూసివేశారు. సో దాని కారణంగా సామాన్య ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతం నేను మండీ హౌస్ దగ్గర ఉన్నాను. సో ఈ మండీ హౌస్ సెంట్రల్ ఢిల్లీలో ఉన్నటువంటి మెట్రో స్టేషన్. సో ఈ మెట్రో స్టేషన్ కనుక చూస్తే ప్రతిరోజు లక్షలాది మంది ఇక్కడ నుంచి ప్రయాణం చేస్తుంటారు. సో ఈ మండీ హౌస్ మెట్రో స్టేషన్ను ప్రస్తుతం మూసివేసినట్టుగా మనకు కనబడుతోంది. సో ఈ మెట్రో స్టేషన్ మండీ హౌస్ మెట్రో స్టేషన్తో పాటు ఇటు లోక్ కళ్యాణ్ మార్గ్, సెంట్రల్ సెక్రటేరియట్, పటేల్ చౌక్, రాజీవ్ చౌక్ లాంటి అనేక కీలక మెట్రో స్టేషన్లన్నింటినీ కూడా మూసివేశారు. సో దీనికి ప్రధానమైనటువంటి కారణం భద్రతా కారణాలని పోలీసులు చెప్తున్నారు. ప్రధానంగా కాక్రోచ్ జనతా పార్టీ జంతర్ మంతర్లో నిరసన కొనసాగిస్తుంది. తమ డిమాండ్లు నెరవేరేంత వరకు తాము అక్కడి నుంచి కదలమని చెప్తుంది. సో భారీ ఎత్తున మరింత మంది ఢిల్లీకి వచ్చేటువంటి అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. సో ఈ మెట్రో స్టేషన్ల నుంచి లక్షలాది మంది విద్యార్థులు వస్తున్నారు కాబట్టి ఇక్కడ వారిని నియంత్రించాలని పోలీసులు భావించారు. हमें नोएडा सेक्टर 62 जाना था. अब हम लोग मेट्रो के लिए इंतजार कर रहे हैं. पता नहीं मेट्रो सारे जगह बंद है. आगे भी गए हम लोग उधर कनाट प्लेस में, वहाँ भी बंद था. हम लोग सेवा तीर्थ पे गए थे, कहीं जाने नहीं दिया जा रहा है. अब हम लोग बताइए, अब हर जगह दर दर के ठोकर खाते चल रहे हैं. अब सरकार पता न क्या अपने सुरक्षा के लिए पब्लिक को परेशान कर हर जगह मेट्रो बंद करे. సాధారణ ప్రజలందరూ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. సో కాక్రోచ్ జనతా పార్టీ ఇటు జంతర్ మంతర్లో నిరసన కొనసాగిస్తుంది. సో ఆ నిరసన కొనసాగిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రకమైనటువంటి భద్రతా చర్యలు తీసుకుంటున్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. సో దాని కారణంగా ఈ మెట్రో మూసివేసిన కారణంగా కంప్లీట్గా ప్రజలందరూ కూడా ఈ ఆటోలో వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. సో ఆటో వాళ్ళు కూడా చాలా పెద్ద ఎత్తున ఛార్జెస్ వసూలు చేస్తున్నారని చెప్పి జనం అభిప్రాయపడుతున్నారు. हाँ जी, और यहाँ पे कोई साधन नहीं है जाने का. मेट्रो सारे बंद हो रखी हैं. 100 रुपए एक सवारी. ఆటో వాళ్ళ జాతం हाँ 100 रुपए एक सवारी, ज्यादा नहीं. और कितने एंट्री हो रही थी, अब एग्जिट भी बंद कर दिया. काकरोच प्रोटेस्ट की वजह से हम कर रहे बोल रहे पुलिस वाले. हाँ हाँ 15 किलोमीटर का 250 रुपए. इससे ही आए थे हम, तब एंट्री भी नहीं हो, मतलब एग्जिट नहीं होने दे रहे थे. एंट्री हो रही थी, अब एंट्री बंद कर दी. ఈ నిరసనలతో సంబంధం లేని మామూలు ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. ఒకవైపు మెట్రో మూసివేశారు. సో వీరు ఆల్రెడీ మెట్రో సంబంధించినటువంటి కార్డ్స్ తీసుకున్నారు, దానికి డబ్బులు పెట్టారు. అలాగే ఇటు ఆటోలో వెళ్దామంటే ఆటోలో డబుల్ త్రిబుల్ ఛార్జెస్ చేస్తున్నారు. సో దాంతో ర్యాపిడో ద్వారా వెళ్ళేటువంటి ప్రయత్నం కొనసాగిస్తున్నారు. సో మొత్తానికి ఈ రకమైనటువంటి మెట్రో మూసివేస చర్యలు డెఫినెట్గా సాధారణ ప్రజలకు తీవ్ర ఇబ్బంది కలిగిస్తున్నాయి. मंडी हाउस मेट्रो నుంచి कैमरामैन पवन तो वेंकटेश, साक्षी टीवी, न्यू दिल्ली. और ये तो यूपी में बहुत करीब से हम लोग देख रहे हैं. क्या है अकाउंटेबिलिटी? जो एबिलिटी से अकाउंट भर दे वही एबिलिटी लग रहा है इनकी. तो अकाउंटेबिलिटी कि आज तीसरे दिन दिल्ली में सारे मेट्रो स्टेशन बंद किया गया है. आवाज को चुप कराए ये कभी नहीं होने वाला है. बाहर जनता की जो आवाज है, अंदर पार्लियामेंट में जनप्रतिनिधि का भी वही मांग है. धर्मेंद्र प्रधान मस्ट रिजाइन. कोई चर्चा नहीं, कोई बात नहीं, पहले रिजाइन फिर कोई बात. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.